జగన్ ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శకు కూటమి ప్రభుత్వం నుండి వచ్చే ఏకైక కౌంటర్ తల్లిని గెంటేశాడు, చెల్లిని తరిమేశాడు. రేపు ఎన్నికల్లోనూ కేవలం ఈ కుటుంబ వివాదం పేరుతోనే టీడీపీ ఓట్లు అడుగుతుందా? జివులదిన్న ఫిషింగ్ హార్బర్ ఆ సమస్యకు కానీ, అటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి కానీ, జగన్ కుటుంబ అంతర్గత విషయాలకు అసలు సంబంధం ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? విధానపరమైన విమర్శలకు సమాధానం చెప్పకుండా పసలేని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ టీడీపీ ప్రజల్లో పలచనవుతోందా? విపరీత విమర్శలు, షార్ప్ క్రిటిసిజం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ అధికారంలో ఉండి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తెలీదా? జగన్ లేవనెత్తే ప్రశ్నలకు నిర్మాణాత్మకమైన వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కొట్టిపారేస్తే భవిష్యత్తులో టీడీపీకి జరిగే రాజకీయ నష్టం ఎంత? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఈ తల్లి చెల్లి ఎపిసోడ్ నుండి ప్రజలు, రాజకీయ వర్గాలు ఇప్పటికే మానసికంగా బయటపడిపోయాయి. నిజానికి ఆస్తి గొడవలు లేని ఇల్లు ఈ సమాజంలో ఎక్కడైనా ఉందా? ఏ కుటుంబము దీనికి అతీతం కాదు. ఒక ఆడపిల్ల ఆస్తి కోసం పుట్టింటితో విభేదించడం మన చుట్టూ నిత్యము చూసే ఒక సాధారణ సామాజిక పరిణామమే. సాధారణంగా ప్రతి అన్నదమ్ములకు తమ సోదరి ఆశలు, అలకలు, పట్టుదలతో పరిచయం ఉంటుంది. పుట్టింటి ఆస్తిపై హక్కు కోరడం, అక్కడ తన ఉనికిని చాటాలనుకోవడం ఒక సహజ సిద్ధమైన స్వభావం. కానీ సొంత అన్నను ఒక రాక్షసుడిగా చిత్రీకరించడం, రాజకీయంగా అతడి నాశనాన్ని కోరుకుంటూ బద్ధ శత్రువులా వ్యవహరించడం అనేది మాత్రం చాలా అరుదైన విషయం. షర్మిల విషయంలో ఇప్పుడు అదే కనిపిస్తోంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఆస్తి విలువ పెరిగే కొద్దీ వైషమ్యాల తీవ్రత కూడా పెరుగుతుంది. గతంలో అంబానీ సోదరుల మధ్య తలెత్తిన విభేదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వారి తల్లి కోకిలాబెన్ సయోధ్య కుదుర్చాలని ప్రయత్నించిన ఆధిపత్య పోరాటం ముందు బంధాలు వెనుకబడ్డాయి. అలాగే రేమండ్ సామ్రాజ్యాన్ని నిర్మించిన తండ్రిని దిక్కులేని వాడిగా వదిలేసిన కొడుకు ఉదంతం మనందరికీ తెలిసిందే కదా. ఇక తెలుగునాటైతే ఎన్టీఆర్ గారి విషాదాంతం అందరికీ తెలిసిందే. 10 మంది సంతానం ఉన్నా, చిరకాలం అధికారంలో ఉన్న చివరి దశలో ఆయనకు కనీసం అన్నం పెట్టే నాదుడే లేకపోయారు. అప్పట్లో లక్ష్మీ పార్వతిపై ఎన్ని విమర్శలు వచ్చినా సొంత పిల్లలు మరియు అల్లుళ్ళు ఆయన్ని ఏకాకిని చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఆమె ఒక్కరే తోడుగా నిలిచి సపర్యలు చేశారు. చిన్న కుటుంబాల నుండి కార్పొరేట్ సామ్రాజ్యాల వరకు ఈ ఆస్తి తగాదాలు ఒక నిరంతర ప్రక్రియ. ఈ నేపథ్యంలో జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఈ రచ్చను ఆస్తి వివాదంగా కంటే రాజకీయ స్వార్థంతో కూడిన విమర్శలుగానే చూడాలి. కాలక్రమేణా ఇవన్నీ పసలేని ఆరోపణలుగా మిగిలిపోతాయి తప్ప వీటిలో కొత్తదనం అయితే ఏమీ ఉండదు. ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు అందులోని వాస్తవాలపై కొంతకాలం పాటు చర్చ జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా వాటి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు గతంలో జగన్పై వచ్చిన 1,00,000 కోట్ల ఆరోపణలు ఆయనను రాజకీయంగా దెబ్బతీసినప్పటికీ అవి 2014 వరకు మాత్రమే ప్రభావం చూపాయి. ఆ తర్వాత ఆ విమర్శల తీవ్రత కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ప్రజల్లో ప్రతిపక్షం ఒక రకమైన సానుభూతి, అంటే సాఫ్ట్ కార్నర్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో అధికార పక్షంపై భారీ అంచనాలు అయితే ఉంటాయి. ప్రభుత్వ పాలసీలు, ఎన్నికల హామీల అమలు తీరు ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రతిపక్షంపై అధికార పక్షం చేసే మితిమీరిన లేదా అసంబద్ధ విమర్శలు ఒక్కోసారి తిప్పికొడితే అధికార పక్షానికే నష్టం చేకూరుస్తాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా జగన్ విషయంలో పాత విమర్శలనే కొనసాగిస్తూ ప్రతి ప్రజా సమస్యను ఆయన కుటుంబ వివాదాలతో ముడిపెడుతోంది. దీనివల్ల ప్రజలకు సరైన వివరణ ఇవ్వడంలో సమయం వృధా అవుతోంది. గతంలో 3 రాష్ట్రాల విషయంలోనూ తొలుత టీడీపీ కేవలం జగన్ను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఆ ప్రతిపాదనలోని లాభ నష్టాలపై ప్రజల్లో చర్చ మొదలయ్యాక కానీ వారికి వాస్తవం అర్థం కాలేదు. ఆ తర్వాతే అమరావతి రాజధాని ప్రాముఖ్యతను వివరిస్తూ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలు సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. జగన్ ప్రకటన చేసినప్పుడే ఈ స్థాయి వివరణ ఇచ్చి అమరావతి మెరిట్స్ను విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే మేబీ పరిస్థితి ఇంకోలా ఉండేదేమో.
సమాజంలో ఒక అంశంపై వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని మరో కోణంలో చూసి సమర్థించే వారు కూడా ఉంటారు. అందుకే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. తల్లి చెల్లి విషయంలో జగన్ తీరుపై ఎన్నికల ముందు జరిగిన ప్రచారం క్రమంగా నీరుగారిపోతోంది. షర్మిలకు డివిడెండ్ల రూపంలో 200 కోట్లకు పైగా చెల్లించడం, షేర్ల బదలాయింపులో సాంకేతిక సమస్యల వల్ల ట్రిబ్యునల్ను ఆశ్రయించడం, అక్కడ జగన్కు అనుకూలంగా తీర్పు రావడం వంటి పరిణామాలు ఈ వివాదంలో జగన్ వైపే న్యాయం ఉందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కూటమి పాలన మొదలై దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంది. కొన్ని పథకాలను అమలు చేసినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ప్రస్తుత అమలవుతున్న తీరుకు ఎక్కడా పొంతన లేదు. ఇలాంటి సమయంలో హామీల అమలుపై దృష్టి సారించాల్సిన టీడీపీ ఇంకా జగన్పై పాత విమర్శలకే పరిమితమవుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపు, గీతం భూములు, హెరిటేజ్, హిందూపురం వ్యవహారం, అటు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షం గళమెత్తుతోంది. వీటిపై ప్రజల్లోనూ అనేక సందేహాలున్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మకమైన వివరణ ఇవ్వకుండా జగన్పై పాత విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తోంది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ప్రభుత్వ విధానాల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోకపోయినా లేదా పెరుగుతున్న వ్యతిరేకతను గమనించి వెనక్కి తగ్గకపోయినా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. గతంలో జగన్ చేసిన తప్పునే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పునరావృతం చేస్తోంది. ప్రశ్నకు సమాధానం చెప్పడం కంటే ఎదురుదాడి చేయడమే శరణ్యం అనే చిత్రంలో ప్రభుత్వం ఇరుక్కుపోతోంది. 2 రోజుల క్రితం జువలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులకు అన్యాయం జరుగుతోందని, అక్కడి నుండి డిఫెన్స్ కంపెనీని మరో చోటకు తరలించాలని జగన్ విమర్శించారు. లేని పక్షంలో వేలాది మంది మత్స్యకారులు తమ ఉపాధిని కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా నారా లోకేష్ నిన్న ఒక ట్వీట్ చేశారు. జగన్ తన తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడని మొదలుపెట్టి ఆయన హయాంలో కంపెనీలను తరిమేశారని, ఆయనకు దేశంపై ప్రేమ లేదని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఎంత ముఖ్యమో స్థానిక ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా చూడడం కూడా అంతే ముఖ్యం. ప్రజల ప్రయోజనాలను విస్మరించి వారి ఉపాధికి గండి కొట్టి ఏ ప్రాజెక్ట్నైనా ప్రశ్నించడం సహజం. జగన్ కేవలం ఆ కంపెనీని మరో చోటకు మార్చాలని మాత్రమే సూచించారు. కానీ దీనికి దేశంపై ప్రేమ లేదు అంటూ టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ఇక్కడ ఫిషింగ్ హార్బర్పై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల భవిష్యత్ ఏంటి అనే అసలు ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ప్రస్తుత తరుణంలో టీడీపీ చేసే వాస్తవ దూరమైన నమ్మశక్యం కాని విమర్శలకు కాలం చెల్లిపోయింది. ప్రజలు ఇప్పుడు రాజకీయ విమర్శలను కేవలం ఆయా పార్టీల అవసరాలుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వాటిని మునుపటిలా సీరియస్గా తీసుకోవడం లేదు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే విమర్శలకు ఒక వెసులుబాటు ఉంటుంది. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు, చేసే విమర్శలకు ప్రభుత్వం బాధ్యతాయుతమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజలకు కొంత విసుగు పుట్టించేలా ఉన్నాయి. వాస్తవాలతో సంబంధం లేకుండా పాత విషయాలనే పదే పదే ప్రస్తావిస్తూ జగన్పై కేవలం ద్వేషంతోనే విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. తాము చేస్తున్న అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవడం కంటే వైసీపీపై విమర్శలు చేయడానికే టీడీపీ సోషల్ మీడియా మరియు ఆ పార్టీ అనుకూల మీడియా ఛానళ్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇక ముగింపుగా చెప్పాలంటే ఎదురుదాడి ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేయొచ్చు. కానీ ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలు జవాబులు లేని ప్రశ్నలుగా ప్రజల్లో ఉండిపోతాయి. అధికార పార్టీ ఎదురుదాడి ప్రతిపక్షంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచకపోగా సానుభూతి పెంపొందుతుంది. టీడీపీ ఎప్పట్లాగే తమ పాత ఫార్ములాను నమ్ముకొని కేవలం జగన్ మీద ద్వేషంతో సోషల్ మీడియా అనుకూల ఛానళ్లపై ఆధారపడితే కూటమి ప్రభుత్వానికి నష్టం తప్పదు. గతంలో జగన్ ఏ తప్పు చేసి అధికారాన్ని కోల్పోయారో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తోంది. మరీ ముఖ్యంగా 2014-19 నాటి పొలిటికల్ ప్యాటర్న్స్, పార్టీల వ్యవహార శైలి మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇది టీడీపీకి మంచి చేస్తుందా, వైసీపీకి మంచి చేస్తుందా అనేది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది.